పీపీ గారు ఆ? ప్రసాదం తీసుకోండి. ప్రసాదమా? ఇవ్వండి. చాలా బాగుంది చిత్ర గారు. స్పెషల్ ఏంటి? నిన్న వరలక్ష్మి పూజ కదా, మీకోసమే స్పెషల్గా చేశాను. నా కోసమా? నిన్న చేసిన ప్రసాదాన్ని ఈరోజు మధ్యాహ్నం ఇస్తున్నారు మేడం గారు. కాస్త చూసుకోండి సార్. అసలే వాష్రూమ్లో వాటర్ కూడా రావట్లేదట. కుళ్ళురా నీకు. కుళ్ళే ప్రసాదంలో ప్రేమను చూడాలి కానీ ఏ రోజుదో చూడకూడదు. అయ్య బాబోయ్, ఎవడమ్మా దున్నపోతులు ఏడుస్తున్నాడు? ఎవరిది? ఆహా, చిరాకుంది. ఇప్పటికీ అడ్డమైన దరిద్రాలను చూడలేక చచ్చిపోతాం. మన కాదులే. దానికి తోడు బౌండరీ కప్పులు నూరేసుకొని నువ్వు ఒకడవే. ముందు ఏమైందో చెప్పు, లేకపోతే బాత్రూంలో పోయి ఏడుస్తావు. కనీసం వాటర్ ఏం కలిసి వస్తుంది. నా లవరు లేచిపోయింది. నా భర్త అమ్మయ్య, గుంట బతికిపోయింది. ఏంటి సిరి లేచిపోయిందా? ఎక్కడ ఉంది? ఇప్పుడు మూలికేస్తే ఏమనుకుంటాడో. ఎలా జరిగింది సార్? ఏ ఆపు, అదేమో శివాజీ మహారాజ్ బయోపిక్ అనుకున్నావా? చెవులు లెక్కపడుచుకుని అనడానికి. అది వరుస జంపింగ్లో వస్తుంది. ఎండమే దండగా. ఆడకండి దానా గారు, ఇదిగో ఈ మూలిక తీసుకోండి. అది నా పిల్లరా. ధనరాజ్, ఏంటిది? అంటే సిరీసా జంప్ కదా, ఆ బాత్తో నైట్ బార్కి వెళ్ళి బార్ నుంచి డైరెక్ట్ ఆఫీస్కి వచ్చాను. నువ్వేంటి, నీ లుంగి ఏంటి? దిగు ముందు. కిందకా? ఏ ఆగాగు, సాయిరామ్ సాయిరామ్ సాయిరామ్. అక్కడే ఉండు. అమ్మో, లోపల ఏం లేదు. బ్రతికి బయటపడ్డాను. హే గైస్, షీస్ కృష్ణవేణి, మన కొత్త టీం మెంబర్. హాయ్ గాయ్స్, నా పేరు కృష్ణవేణి, మాది భీమవరం. నాకు ఇన్స్టాలో 100K ఫాలోవర్స్ ఉన్నారు తెలుసా? ఆయలేదు బాయలేదు, మేము అప్డేట్ అయ్యాం. కృష్ణవేణి, వాళ్ళే నీ టీమ్మేట్స్. కొంచెం జాగ్రత్తగా ఉండు. వాళ్ళకి నువ్వు ఏదైనా నేర్పించు, కానీ వాళ్ళ దగ్గర ఏం నేర్చుకోవాలని మాత్రం ట్రై చేయకు. ట్రై చేసావు అనుకో, నువ్వు వాళ్ళగా అయిపోతావు. జాగ్రత్త. ఓకే, గెట్ బ్యాక్ టు వర్క్. ఒకటి పోయింది, ఇంకోటి వచ్చింది. వీడిని చూసారా? షెడ్డీ చిరిగిపోయిందిరా అంటే ఫోన్లే, సమ్మరే కదా, సమ్మగా ఉంటుందన్న రకం వీడు. ఇప్పుడే కదరా లవర్ లేచిపోయిందని నేర్చాడు. ఇంతలోనే చూసి సొల్లు కారుస్తున్నాడు. ఇలాంటి వాడు కూడా మీ బ్యాచ్లో వాడు ఉండే ఉంటాడు. ఆడిని ట్యాగ్ చేయండి. ఫస్ట్ డే ఫస్ట్ కాఫీ. కృష్ణవేణి, పట్టుకోసారి ఇది. ఇచ్చే. వావ్, ఇంత స్వీట్గా ఉందేంటి? నేను షుగర్లెస్ ఆర్డర్ చేశాను. నీ చేతుల్లో ఏదో మాయ ఉంది. నా చేతల్లో కాదు, నీ మాటల్లోనే షుగర్ ఎక్కువ ఉంది. అయ్యయ్యో, వాట్ ఏ హ్యూమర్.
మార్టిన్ చెప్పి నీకు అప్లికేషన్ సర్టిఫికేట్ ఇప్పిస్తాను. నీకు విషయం తెలుసా, మార్టిన్కి నేను ఎంత చెప్తే అంతే. మరి నాకేంటి, వాడు దున్నపోతూ ఏ పని చేత కాదు, వాడికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని చెప్పాడు. అలా చెప్పాడా? ఈసారికి వదిలేస్తున్నాను. లేదంటేనా? లేదంటే ఏం చేస్తావు? లేదంటే ఇప్పుడు వస్తాను. మిషన్ ఇంకంప్లీట్. ఈ శాల్తీ ఏదో తేడాగానే ఉందే. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, చెప్పకుండా లవర్ లేచిపోతే బాధపడేవాడు బానిస కాదు, భరిస్తే తప్పు చేసినట్లు కాదు. సరే, ఇప్పుడు నాకెందుకు చెప్తున్నావు? ఊరికే అలా వెళ్తున్న దారిలో గుర్తొచ్చింది, నీకు వచ్చి చెప్పా. నీ కాఫీ పేమెంట్ నేను ఇచ్చేసా. పర్వాలేదు సొమ్ము నీకు వద్దనుకుంటే 4 సమోసాలు తీసుకొచ్చే కింద ఉంటాను. పాపం ఆ పిల్లెవరో గాని వీడిని బాగానే భరించింది. హలో, ఏం చేస్తున్నావు? ఆఫీస్లో ఏం చేస్తారు? నాకేం తెలుసు. పునుగులేస్తున్నా. అయితే నాకు ఒక ప్లేట్ పార్సల్ చెయ్యి. మళ్ళీ ఏంటి? రియా చౌదరి ఫోన్ చేసావా? లేదు. అయ్యయ్యో, ఇంకా తినలేదా? హెల్త్ ఏమవుతుంది, మరి నేనేమవుతాను? అంతొద్దు, ఎప్పుడు తినాలో నాకు తెలుసు. అయితే వాటర్ తాగు, కూల్ అవుతావు. హలో. రేయ్, ఎంతలో ఉండాలో అంతలో ఉండు, ఎక్స్ట్రాలు చేయకు. ఊరికే కాల్స్ చేసి విసిగించుకో. ఇంకోసారి కాల్ చేస్తే బ్లాక్ చేస్తా. చిచి, ఆ పని మాత్రం చేయకు. ఒక ఇంట్లో ఉంటూ నంబర్ బ్లాక్ చేస్తే ఎంత అసహ్యంగా ఉంటుందో తెలుసా? అసలు ఎవడ్రా నీకు నా నంబర్ ఇచ్చింది? నా కస్టమర్స్ కూడా నన్ను ఈ మాట లేదు. నా మనసులో ముక్కలు చేసావు. ఇక చాలు. నీకు హస్బెండ్గా ఉండే కన్నా మా ఊరు వెళ్ళిపోతాను. నేను మా పుట్టింటికి వెళ్ళిపోతాను. ఇవే తగ్గించుకుంటే మంచిది. ఒక మగాడు మనసు నీకు అర్థమవుతుందా? మూసుకొని పని చూసుకో. ఇక్కడ చూసుకోవడానికి ఏం లేదు. నెట్ఫ్లిక్స్ సబ్స్క్రిప్షన్ కూడా ఫినిష్ అయిపోయింది. బాయ్ బాయ్. నేను ఇచ్చిన మూలిక ఎలా పనిచేసింది? చాలా బాగా పనిచేసింది. మళ్ళీ మా ఆయనలో అంత పవర్ ఉందని నాకు ఇప్పుడే తెలిసింది. ఈ మూలికల మల్లేష్ మూలిక అంటే ఏంటి అందరూ పెళ్ళి సో మచ్ మళ్ళీ. మరి నాకేమిస్తావు? నువ్వు ఏది అడిగితే అది ఇచ్చుకుంటాను. మళ్ళీ ప్రస్తుతానికి వాట్సాప్ లో పంపిస్తాను, దాంతో అడ్జస్ట్ అయిపోయే. అబ్బా, అలా చూడకండి సార్. బీచ్ రోడ్లో బాటిల్స్ చేరుకునేవాళ్ళలాగా. నీకు అలా కనిపిస్తుందా బాబు? మీ ఫేస్ చూస్తుంటే అరిగిపోయిన సబ్బులా కనిపిస్తుంది సార్. అలా అంటే ఫీల్ అవుతారని ఇలా అన్నాను. ఏం చేస్తాం బ్రహ్మచారి. సరే, ఎవరితో మాట్లాడుతున్నావు? ఏంట్రా పర్సనల్ సార్. మరి నాకెప్పుడు ఉంటారా పర్సనల్స్? ఆఖరికి పాన్ షాప్ వాడు కూడా 3 గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు. నేనేం పాపం చేశాను రా ఇలా మిగిలిపోయాను? అలా ఏం ఉండదు సార్. ప్రతి కుక్కకి ఒక రోజు వస్తుంది. నీకు బాగా ఎక్కువైందిరా మల్లేసా. మరి ఏం చేయమంటారు సార్? నేను ఫోన్లో మాట్లాడుతుంటే మధ్యలో మీరు వచ్చారు. అసలే అలా ఆయన ఇంట్లో లేడని ఫోన్ చేసింది. ఆంటీయా? మరి మన వ్యాపారానికి ఆంటీలు కాకపోతే అమ్మాయిలు వస్తారంటున్నారా? నాకు కూడా ఎలాగో ఒకలా ఒక ఆంటీని సెట్ చేయరా. చిచ్చి, మరీ దిగజారిపోతారు అనుకోలేదు.
ఆ, దాని కదరా పెళ్లి చేసుకోవడానికి. పెళ్ళి అయితే మాత్రం మరింత సరిపోతారా? నీకు నా సిచ్యువేషన్ అర్థం కావట్లేదురా మల్లేశా. ఆహా. రోజంతా బాగానే ఉంటుంది, రాత్రిపూట గంటకోసారి. గంటకోసారి? ఆ, అది కాదురా, రాత్రిపూట గంటకోసారి పెళ్లి కాకుండా చచ్చిపోతానేమో అని భయం వేస్తుంది. భయం ఎందుకు, నేనున్నా కదా సార్. దేనికి? నన్ను చంపడానికా? ఛీ, కాదు, మీకు మంచి పిల్లని సెట్ చేస్తాను సార్. నిజంగా? నిజం సార్, కావాలంటే వట్టలేస్తాను రండి. ఏంటవి? వట్టలు సార్, వట్టలు. అది వట్టలు కాదురా, ఒట్లు. వేలే, నేను చూసుకుంటాను, మీరు వెళ్ళండి. ఏం చూసుకుంటావా, నన్ను సార్ పిపి గారు, మీకు వైజాగ్ రైల్వే స్టేషన్ దగ్గర చావుల మంది ఉంది తెలుసా? తెలీదే. అక్కడ ఖచ్చితంగా మీకు తగ్గ సంబంధం దొరుకుతుంది. ఓ, అండమాన్ నుంచి పెద్ద మూలికలే తెప్పించాలి వీడి కోసం. ముష్టిదాన నీ జమ్మడా ఎంత పని చేసిందో. రాతలిరా, నువ్వే చూడు అన్యాయాన్ని. ఎహే, ముందు ఆ ఓపెనింగ్ కొలే ఆపు, చూడ్డానికి చండాలంగా ఉంది. ఎందుకు ఏడుస్తున్నా? కోట్లు గర్భవతిని చూడకుండా కనీసం జాలి దయ కరుణ లేకుండా రాచి రంపాన పెడుతుందా అత్త. ఇలాంటి అత్తని అండమని అడవుల్లో వదిలేయాలి. సొంతింటిని కన్నవారిని వదిలేసిందని కనీసం కామన్ సెన్స్ లేదు. ఈ కేసేదో తేడాగా ఉన్నట్టుందే. సరే, మార్నింగ్ నుండి ఇప్పటి వరకు ఏం చేసా? ఏముంది, నువ్వు వెళ్ళక బట్టలు ఉతికాను, గిన్నెలు తోమి కిచెన్ సర్ది తడిగొట్టు పెట్టేటప్పటికి లంచ్ టైం అయింది. తర్వాత ఏం చేసావు? భార్యమని సీరియల్ చూశాను. ఆహా, ఇంకేం లేవా? పుట్టినిల్లు మెట్టినిల్లు సీరియల్ చూశాను. ఇవి కాకుండా పనికొచ్చేవేవేనా? ఎందుకు చేయను, అప్పుడప్పుడు కస్టమర్స్తో కాన్ఫరెన్స్ కాల్లో మీటింగ్ పెట్టుకుంటాను, వాట్సాప్ గ్రూప్ వాళ్ళతో లూడో ఆడుకుంటాను. వీడిని ఇలాగే వదిలేస్తే కాలనీలో ఉన్న ఆడవాళ్ళందరితో లూడో ఆడతాడు. సరే, మా కంపెనీలో జాబ్ ఇప్పిస్తాను, మార్నింగ్ ఆఫీస్కి రా. జాబ్ ఏంటి? ఇప్పుడు నువ్వు చేస్తున్న జాబ్ కన్నా బెటర్ జాబ్ వెళ్ళే. నేను చేయను, నాకు ఇదే బాగుంది. మూసుకొని చెప్పింది చేయి, లేకపోతే చీటింగ్ కేసు పెట్టి జైల్లో వేయిస్తాను. మన జిల్లా ఏసీపీ నీకేమైనా బంధువా? మాట్లాడితే కేసు స్టేషను అంట. నువ్వు మరీ ఇంత బ్రతిమాలుతున్నావు కాబట్టి నాకు జాబ్ ఇచ్చే అవకాశం మీ కంపెనీకి ఇస్తున్నాను. అబ్బే, అలా ఏం కాదు, నువ్వు ఎలా అంటే అలా. నాకు కావాల్సింది కూడా అదే, నీకు వీలైనంత క్లోజ్గా ఉండొచ్చు.